బీజేపీ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ప్రజాధనాన్ని దోచుకుంటుంటే మోదీ 10 ఏళ్లు చూస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అని జూన్ 4న బీజేపీ భవిష్యత్తు ఏంటో తెలుస్తుందని చెబుతున్న చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కిరణ్ కుమార్ రెడ్డి గారు. సార్ నమస్తే, ఎట్లా ఉంది 7 అసెంబ్లీ లోపల మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మీ పార్టీ శ్రేణులకు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా మీరు చూసినట్టయితే మొట్టమొదటి ప్రచార సభ ఈరోజు జనగాంలో జరిగింది. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన సభ జరిగింది. మా కార్యకర్తల్లో మంచి జోష్ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఈరోజు ఇక్కడ వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మంచి సందేశాలు కూడా ఇచ్చారు మా నాయకులు. డెఫినెట్గా మొన్న కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు గెలిచారు. ఓడిపోవడానికి కారణాలు ఆ రోజు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు, ప్రలోభాలకు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, దొంగోట్లు 18,000 బోగస్ ఓట్లను సృష్టించి ఆయనకున్న ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి స్టాఫ్ని ఇక్కడ రిక్రూట్ చేసి వాళ్ళకు ఓట్లు కూడా క్రియేట్ చేసి ఒక 18,000ను మ్యాండేటరీగా ఈరోజు తయారు చేసిర్రు. ఎలక్షన్ కమిషన్ కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ ఆయనకు అండదండలు చూసుకొని ఆయన చేసిన ఆగడాలకు వాళ్ళు సహకరించారు కాబట్టి గెలవగలిగిండు. మిగతా 6 నియోజకవర్గాల కంటే బ్రహ్మాండమైన నియోజకవర్గం జనగాంలో మాకు నష్టం జరిగింది మొన్న. అది నష్టం జరగడానికి కారణం బీఆర్ఎస్. ఈసారి మా కార్యకర్తలు గతంలో ఏదైతే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన తప్పిదాలు ఈసారి చేస్తే కూడా చెప్పుతోడు కొడతారు వేరే పార్టీలను. మా కార్యకర్తలు కూడా ఎంతో ఆశతోటి ఉండే ఈ గెలుపు కోసం నిరాశలేరు. కానీ ఇలా నేను వేదిక మీదకి వెళ్ళి చెప్పినా మీరు ఎవరు నిరాశ పడొద్దు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో అసలు జరిగిన దానికి రెఫరెండం చేద్దాం, చేసి మనం అసలు మన సత్తా ఏందో చూపిద్దాం. కొమ్మూరి ప్రతాప్ అన్న కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాలి, ఏంటంటే నిజంగా ఈ ఓట్లు నాకు అక్కడ నష్టం జరగలేదన్న విషయాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకునే అవకాశం మాకు వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఇన్ని అవినీతి ఆరోపణలు, అక్రమాలు బయటకు వస్తున్నాయి కదా, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవట్లేదు అంటూ బీజేపీ చెప్తోంది. దానికి ఎట్లా కౌంటర్ ఇస్తారు మీరు? ఇక నేను చెప్పాలంటే ఏమంటారు, వేదాలు దొంగలు వేదాలు చదివితే ఏమంటారు తెలుగులో, నాకు తెలుగు రాదు సరిగా, దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంటుంది. నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు ఢిల్లీలో కూర్చొని కేసీఆర్ ఈడ అంత దరిద్ర పాలన అందిస్తూ ప్రజాధనాన్ని దోసుకొని పోతుంటే సెంట్రల్ గవర్నమెంట్లో పెద్దన్న పాత్ర పోషించే నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఏ గాడిద పనులు దొంగతుందని అడుగుతున్నా. ఎందుకంటే మీరు అయ్యాలనే అరికట్టుంటే కాళేశ్వరం స్కామ్ జరిగేది కాదు. ఇవాళ అంత నాచి రకమైన పనులు చేసి అప్పుడు ఉన్నటువంటి మీ డ్యామ్ కంట్రోల్ అథారిటీస్ని పంపించి అప్పుడే కనుక సరి అయినటువంటి ఒక అవగాహనతోటి ఈ భారతదేశంలో తెలంగాణ కూడా ఒక భాగమే. నువ్వు ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలు కానీ, మంచి పరిపాలన కానీ, చెడు పరిపాలన కానీ నీ హస్తం లేకుండా జరిగిందని మేము అనుకోవట్లే. ఆ రోజు నువ్వు కేసీఆర్ని అన్ని విధాలుగా కాపాడి తెలంగాణ ప్రజల్ని లూటీ చేయడంలో నీ భాగస్వామ్యం ఉందని తెలంగాణ ప్రజలు నమ్మిర్రు. కాబట్టి నువ్వు మళ్ళీ కొత్తగా వచ్చి మా 100 రోజుల పాలనలనే ఇవాళ పేపర్ చూస్తే మేము రోజు ఎన్ని స్కాములు చేసిరో బయటికి తీసుకొస్తున్నాం. పాలనకు రాగానే శ్వేతపత్రం రిలీజ్ చేసి క్లియర్గా చెప్పినాం, ఈ రాష్ట్రాన్ని 2014 65 కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. దేనికి చేసిర్రో చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉందని చెప్పినాము. ఇంకా నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీ పార్టీ మేమేదో వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేమని చెప్తున్నాం. ఈరోజు ఎన్నికల కోసం కవితను అరెస్ట్ చేసిర్రు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తెలవక బీఆర్ఎస్ని గెలిపించే ప్రయత్నం ఎన్నికల ముందు చేసిర్రు. బీఆర్ఎస్ గెలవక కాంగ్రెస్ గెలవగానే ఇప్పుడు బీఆర్ఎస్ని పార్టీని నిర్వీర్యం చేసి పార్టీ ఓట్లని దండుకోనికే కవితను అరెస్ట్ చేసిర్రు. వీళ్లకు చిత్తశుద్ధి లేదు బీజేపీకి. రాజకీయాలు ఎవరైతే అప్కీ బార్ 400 అంటుండు కదా, ప్రజలు నిర్ణయం చేస్తారు. జూన్ 4వ తారీఖు నాడు పెట్టెలు తెరిచినో తెలుస్తుంది నరేంద్ర మోడీ భవిష్యత్తు ఏందో, బీజేపీ భవిష్యత్తు ఏందో. ఎక్కువ మాట్లాడదలుచుకో. భువనగిరి పార్లమెంట్ లోపల మీకు ఏ పార్టీతో పోటీ అనుకుంటారు? మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? దొందే ప్రజలు నిర్ణయిస్తారు. ఇద్దరు అనుకుంటారు. బీఆర్ఎస్ వాళ్ళకైతే ఓట్లే లేవు. కార్యకర్తలు తండోపతండాలు ఇవాళ అన్న దగ్గర ఉంటే 100 మంది ఒత్తురు పార్టీలో జాయిన్ అవుతామని. బీఆర్ఎస్ పార్టీని ఈడ తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ఇప్పుడు బీజేపీ పార్టీ కొత్త నినాదం. ఇక బుర్ర నరసయ్య గౌడ్ వచ్చి నేను బీసీని అని చెప్పి ఒక నినాదం తీసుకుంటుండు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది డెవలప్మెంటు, తెలంగాణ ప్రజలకు కావాల్సింది మంచి నాయకత్వము. నేను డెఫినెట్గా మంచి నాయకత్వం అందిస్తా, ప్రజల కోసం పోరాటం చేస్తా, నా గలాన్ని పార్లమెంట్లు ఇప్పిస్తా. ఆల్రెడీ బుర్ర నరసయ్య గౌడ్ గారికి 2014లో అవకాశం ఇచ్చిర్రు. 2014 నుంచి 19 దాకా ఆయన గొప్ప నాయకత్వం చేసి ఉంటే ఆయన 2019లో ఓడిపోయేటోడే కాడు. అయాల పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చి ఓడగొట్టిర్రు. మళ్ళీ 4 ఏళ్ళ 5 ఆ రోజు బీఆర్ఎస్లు ఉండే
ఆ రోజు ముఖ్యమంత్రి అందరి దండలు ఉండే ఆయనకు. ఈ రోజు ఆయనకి ఏ డబుల్ ఇంజన్ సర్కార్ కూడా లేదు. ఈడ సింగిల్ ఇంజన్ కూడా ఒప్పుకోరు. ఈడ వాళ్ళ ఇంజను నడవదు, వాళ్ళ రైలు పట్టాల మీద వాళ్ళ బండి నడవదు. కాబట్టి ఈ పిచ్చి మాటలు ఏం లేవు. ఏదన్నా ఉంటే ఏదైనా ఉపాయం చేసి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ రెండు పార్టీలు రెండు కూడా పోటీ పడుతున్నాయి రెండో ప్లేస్కి. ఎవడు వస్తాడు ఆ రెండు కానీ? ఒకటో ప్లేస్ ఛాన్స్ లేదు. 2-3 ప్లేస్లలో బీఆర్ఎస్ బీజేపీ కొట్టుకుంటుర్రు. ఈ కొట్టుకునే పరిణామంలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఒక ఆయన ఒక బీసీ, ఇంకొక ఆయన ఇంకో బీసీ, ఇక కొన్ని టీవీ ఛానళ్ళు వాళ్ళ బీసీ, ఈ అన్నీ కలిపి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుర్రు. ప్రజలు ఒకే ఒకటి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్కార్ నడుస్తుంది, ఆయనకు అండదండలుగా ఉండాలి. మాలాంటి వాళ్ళని పార్లమెంటుకు పంపిస్తే రేవంత్ రెడ్డి గారి సర్కార్కి మేము అండగా ఉండి భువనగిరి పార్లమెంటుకు రావాల్సిన నిధులను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి చేత ఎక్స్ట్రా నిధులతోటి ఇక్కడ ఖర్చు పెట్టి డెవలప్ చేస్తాం. డెవలప్మెంట్ నినాదంతో ఓట్లు వేయమని నేను మా భువనగిరి ప్రజల్ని కోరుకుంటున్నాను.